స్వామి నవ్వి మెచ్చుకొని వారి స్తోత్రానికి ఏతౌహి పార్షదౌ మహ్యం జయో విజయేవచ ఖదర్థీకృత్య మాము యద్వో బ్రహ్మహ్వదత్త అతిక్రమం. వీళ్ళు నాకు ద్వారపాలకులు, నా గౌరవ మర్యాదలు కాపాడవలసిన వాళ్ళు. పరమయోగ్యులైన సత్పురుషులైన మీ దగ్గర అగౌరవం చేశారు, అవివేకం ప్రవర్తించారు. నేనివ్వాల్సిన శిక్ష మీరే ఇచ్చారు స్వామి. సయేవ అనుమతో అస్మాభిః మునయగా దేవగేడనాథ్. భృత్యుడు చేసే తప్పు యజమాని మీద పడదా? వీడు దేవహేళనం చేసిన వాళ్ళు, అది నాకు అభిమతమే మీ శాపం అనేది. నేనే మిమ్మల్ని ప్రసన్నులు కమ్మని అడుగుతున్నాను. ఎందుకంటే బ్రహ్మవేత్తలే నాకు కూడా దైవం ఉన్నారు స్వామి. ఇది నేను చేసిన తప్పుగానే అనుకుంటున్నా, ఎందుకని నా వాళ్ళు చేసింది గనక. యత్సేవయాచరణ పద్మ పవిత్ర రేణు సజ్జ క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలం నశ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః ప్రేక్షాలవార్ధ ఇతరే నియమాన్ వహంతి నాహంత ధద్మి యజమాన హవిర్వితానేచ్యోతద్ఘృత ప్లుతమదన్ను హుతభుంముఖేన యద్బ్రాహ్మణస్య ముఖతః చరతో అనుఘాసం దుష్టస్య మయి అవగిత నిజ కర్మపాకైః. నాకు లక్ష్మి అన్నా మోహం లేదు స్వామి. బ్రహ్మవేత్తలు విరక్తులు అయిన బ్రహ్మజ్ఞులు బ్రాహ్మణులు, వారి యందు నాకున్న ప్రీతి అద్భుతం అన్నారు. యజమానులు హవిస్సులు అగ్నిగుండాలు ఎన్నో డబ్బాలు నేతులు వేసి హోమాలు చేస్తారు, అవి నాకు సంతృప్తినిస్తావా? విష్ణువు సర్వగతుడు అగ్నిముఖమున హవ్యరాసులు గొని అయినా తృప్తి చెందడు. పోచన్న గారంటాడు ఇక్కడ, గుండాల్లో పోసే హోమాలు ఏమీ తృప్తి కాదుట భగవంతుడికి. అతిథి ముఖమున ఆహరించి తృప్తుడైన భంగి. పరమయోగ్యుడైన అతిథి ద్వారా భుజించి ఆయన సంతృప్తి పొందినప్పుడు కలిగిన బ్రహ్మానందం భగవంతునికి. భగవంతుడు తింటాడా? మన తింటే ఆయన తింటాడు, తిన్నట్లే ఆయనకు నివేదన, మనకు భోజనం. నీ భావం అతిథి ముఖమున ఆహరించి తృప్తుడైన భంగి. ఏమి మాట్లాడతాండి పోతన్న గారు ఇక్కడే ఈ మాటల్లోనే. ఏషం బిభర్మ్యహమఖండ వికుంఠ యోగమాయా విభూతిరమలగ్నిరజ కిరీటై విప్రాంస్తుకో నవిషగేత యదర్హణంబ సద్య పునాది సహ చంద్రలలామలోకాన్. మహానుభావులైన బ్రహ్మవేత్తలైన యోగ్యులైన వారి పాదకమల తీర్థం లోకాలన్నిటినీ పవిత్రం చేస్తుంది. కనుక యజమానికి కూడా అపకీర్తి తెచ్చే పని చేశారు కనుక వీరికి శిక్ష విధించవలసింది అని అన్నారు. ఇది మాకు కూడా ఇష్టమైనది అని అన్నారు. పరమాత్మ యొక్క విలాసాలు చాలా విచిత్రం, ఎవరూ గుర్తించలేరు. ఆయన కావాలనని, ఒక్కొక్కప్పుడు ఆయనతో సమంగా పోట్లాడేవాడు కావాలనని సరదా కలుగుతుంది. కలిగితే ఏం చేస్తాడు? ఈ తన యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడికి ఏదో విపరీత బుద్ధి ఇస్తాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. పరమభక్తులైనటువంటి వారు, నారాయణుని సర్వదా సేవించేవారు, వైకుంఠంలో ఉన్నవారు, ద్వారపాలకులైన వారు, అంతవాళ్లే పడిపోతే కింద ఇక నిలిచేవాడేవాడు. అంతవాళ్లే పెద్దవాళ్ళకి అపకారం చేస్తే ఇక బాగుపడేవాడు ఉంటాడా? అలాగే పరమయోగులు
అటువంటి సనక సనందనాది మహానుభావులకు కోపమే ఎరుగరే. ఎవడో అవివేకి కొంచెం చిన్న పొరపాటు చేస్తే దానికి కసిబూసి మారేడుకాయ తొడిగినట్టు, మసిబూసినట్టు ఆగ్రహిస్తారా? అంటే ఈ రెండూ భగవంతుడి విలాసమేనన్నారు. ఆ పరమాత్మ యొక్క సంకల్పంట. ఎందుకంటే ఆయన కూడా ఓసారి నాతో యుద్ధం చేద్దామని సరదా కలుగుతుంది, స్వేచ్ఛ. అరే యుద్ధం చేయటానికి రండ్రా అంటే ద్వారపాలకులు వస్తారా? ద్వారపాలకులను రమ్మంటే ఆయనకు మాత్రం బాగుంటుంది, ఆ వ్యవహారం ఉందిగా ప్రపంచం. అందుకని వీళ్ళని ఎదురు పార్టీలో నిలవబెట్టి వాళ్లతో కుస్తీ పట్టడానికి ప్లాన్ స్వామివారి ఆలోచనట. అందుకే ఈ రహస్యం మనకు రామాయణం ఆదిత్య హృదయంలో చూపిస్తారు. జయాయ జయభద్రాయ, జయుడంటే విజయుట్ట, జయభద్ర అంటే జయుట్ట. ఈ ద్వారపాలకులు భగవంతుడేట, వేరు కాదు. మనకేదో రావణాసుడు చాలా దుర్మార్గుడు, మనం చాలా గొప్పవాడు, అది చాలా పొరపాటు. భగవంతుని యొక్క దివ్యానుగ్రహం పొందిన ద్వారపాలకు. అందుకని ఈ వీళ్ల బుద్ధిలో సంకల్పం ప్రేరణ చేశాడు ఆయన. ఋషులు వస్తున్నారు, వాళ్ళకి కొంచెం పెద్ద వంటం పెట్టరా అని పెట్టారు. ఏమన్నా అనిపిస్తే పెడతాంగా, మనం మాత్రం ఆ టైం చూడండి, ఆ బుద్ధి ప్రేరణిస్తుంది. రోడ్డు మీద ఫుట్పాత్ మీద పోయేవాడు రోడ్డుకి అడ్డంగా లారీకి ఎదురుగా పోతాడు. ఏమిటంటే ఆ బుద్ధి ఎట్లా అనిపించింది ఆ టైంలో. ఎప్పుడూ ఎరగని వాళ్ళ కోపం పుట్టించాడు. ధియోజో నః ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపించేవాడు భగవంతుడు. వాళ్ళ శాపమని వీళ్ళ అపచారమని ఈ రెండూ భగవంతుని సంకల్పం. ఆయన విచిత్రమైన విలాసం కనుకనే అంత వెలిగారు హిరణ్యకశిపువు రావణాసురుడు. ఏతతు పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా. ఒకప్పుడు లక్ష్మీదేవి నా దగ్గరికి సంతోషంగా వస్తూ ఉంటే వీళ్ళు కొంచెం అడ్డం అయినారు. ఆమెకే కోపం వచ్చింది, ఆపా. ఇప్పుడు కాదురే, మరొకసారి వస్తుంది ఇది సమయం అని. ఇప్పుడు వచ్చింది, నేను కావాలనే ఈ శాపాన్ని ఉపేక్షించా, లేకపోతే ఇందాకే వచ్చేవాడినిగా ఇక్కడికి. వీడు తప్పు చేయటం, మీరు తిట్టడం, ఇదంతా ఎందుకు? ఎప్పటికీ మహానుభావులను హేళనం చెయ్యకూడదు, అపచారం జరగకూడదు, శిక్ష ఇది, మీరైనా గుర్తించండి, వెళ్ళండి మీ పని చేసుకోండి అని పంపించేశారట ద్వారపాలకుల్ని. మహర్షులు వెళ్ళిపోయినారు, అంతర్ధానమైనారు. ఇక్కడ దితి యొక్క గర్భమందు ఆమెకు పాడు సంకల్పం కలిగి అసుర వేళలో, అంటే పుట్టేవాడి సంకల్పం, పుట్టించుకునేవాడి సంకల్పం, అన్నీ భగవంతుడు. కర్మసూత్రం యొక్క విచిత్రమైన గతి, దీన్నెవరు సరిగా తెలుసుకోవటం చాలా కష్టమైన పని. బ్రహ్మాండమైనటువంటి కశ్యప ప్రజాపతి యొక్క అద్భుతమైనటువంటి గర్భ తేజస్సు గనక అపూర్వమైన శక్తితో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపు కవల పిల్లలు గాని పెద్దవాడు హిరణ్యకశిపు కింద లెక్క. కానీ ముందు మరణించిన వాడు హిరణ్యాక్షుడు, తరువాతనే హిరణ్యకశిపు సంహారం అవుతుంది. హిరణ్యాక్షుడి వధ చేతనే హిరణ్యకశిపుకి విష్ణుద్వేషం బాగా రూఢమవుతుంది. ఇక్కడ ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేతనే రాక్షసత్వం పొందాడు గనక వాడు ఎదురుగా వచ్చాడు. ఓ మృగమా, ఏమిటి భూమిని నేను ముంచుతున్నా, నువ్వెవడి పైకెత్తుతున్నావని అడిగాడు ఆదివరాహస్వామి దగ్గర. శరథిలో నా మహోగ్రామర కంఠకుడు ఎదురగాంచె ముఖమయ గాత్రిం ఖుర విదళిత కుల గోత్రిం ధరణి కళత్రిం గణే గణేశధాత్రిం పోత్రిం. సర్వలోక సంరక్షకుడు, యజ్ఞస్వరూపుడు, గెట్టెల అదిలింపు చేతనే కులపర్వతాలు గడగడలాడి కదలిపోయే గంభీర స్వభావుడు, భూదేవికి భర్త, గవేశధాత్రిం, ఈ జగత్తంతటిని రక్షించేవాడు. వరాహస్వరూపంలో ఉన్న పరమాత్మను
ఎదురుగా వచ్చి హిరణ్యకశిపువు నిర్వహించాడు. చూచారా, అమ్మవారు భూదేవి ఆయన కోర మీద నిలిచి ఉన్నది, ఎర్రగా నీటిలో నుంచి ఎత్తబడుతూ. బాల సీతాంశు రేఖా విభాసమాన ధవళ దౌష్ట్రాగ్రముననున్న ధరణియొప్పే హరికి నిత్యాన పాయిని అయిన లక్ష్మి నెరయబూసిన కస్తూరి నికరమనగా. ఆ ప్రియురాలైన లక్ష్మీదేవి పూసినటువంటి ఎర్రగంధము యొక్క పూత అనేటట్టుగా ఆ భూగోళం ఆయన యొక్క దంష్ట్రాగ్రం మీద నిలిచి ఉన్నది. చూచాడు వాడు, ఎదురొచ్చాడు. చాలా కోపం వచ్చింది వాడికి. కరాళ దంష్ట్ర అసని నిస్వన అబ్రవీద్ గతక్రియాంకిన్ అసతాం విగర్హితం. చాలా భయంకరంగా మాట్లాడాడు. ఎవరవు నువ్వు, ఎందుకొచ్చావు? ఏదో మృగంలాగా ఉందే అనుకున్నట్ట. అవునురా, మేం వనగోచరులమైన మృగములమే. పరమాత్మ సమాధానం చెప్పారు. మేము మృగములం, మీరు గ్రామసింహాలు, శునకాలన్నమాట. మిమ్మల్ని వెతుకుతున్నాం. మృత్యుపాశంలో పడ్డవాడు అనవసరంగా బుకాయింపులతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడు. పొరపాటు పడుతున్నావు. పరమాత్మ చేత ఆక్షేపింపబడ్డవాడి కోపావేశం పెరిగింది వాడికి. భగవంస్తు గదావేగం సుసృష్టమరుణోరసి. హిరణ్యాక్షుడు భయంకరమైన గదాదండం పెట్టి స్వామి రొమ్ము మీద విసిరి కొట్టాడు. లెక్క చెయ్యలేదు స్వామి. అరాతి దక్షిణాంశ భువి ప్రభో. మరణ గదాదండంతో కుడి భుజం మీద కొట్టాడు. ఏవం గదాభ్యం గుర్విభ్యం. వరాహస్వామి కూడా గద తీసుకున్నాడు. ఏ గద ఆ గద రెండూ పోట్టాడుకుంటున్నాయి. స్వామి విలాసం అన్నమాట. వాడితో ఆడుకోవటం ఏమిటి? కొంచెం కాలక్షేపం జరిగినట్టు. ఇది చూసి బ్రహ్మగారు అన్నారు, స్వామి వీడిని నువ్వు ఊరుకుంటే ప్రపంచం అడలిపోతున్నది. ఏషతే దేవ దేవానాం అంఘ్రిమూలం ఉపేయుషాం విప్రాణం సౌరభేయాణం భూతానామప్యనగసం ఆగస్కృతు. నిరపరాధులను వేచుకో తింటున్నాడు వీడు. లోకాలని బాధ పెట్టాడు. దేవలోక, గంధర్వలోక, సిద్ధలోక, పతకలోకాలన్నీ పాడు చేశాడు. స్వామి, ఇదిగో సంధ్యాకాలం రాబోతున్నది. ఏషా ఘోరతమా సంధ్యా లోక చంపట్కరీ ప్రభో ఉపసర్పతి సర్వాత్మన్ సురాణం జయమవగ. అసురకాలం వస్తున్నది, సంధ్యాకాలం. సంధ్యాకాలంలో రాక్షసుల శక్తి సామర్థ్యాలు పెరిగిపోతాయి. నువ్వు విలాసంగా వాడితో యుద్ధం చేస్తున్నావు. ఇదిగో ఇప్పుడే మంచి ముహూర్తం వాడిని సంహరించడానికి. మా ప్రార్థన విని త్వరగా సంహరించమన్నాడు. ఈ మాట విని పాపం వాళ్ళకున్న బాధల్ని గురించి అన్నారు. మన విలాసం ఇక ఆపుదామని అనుకోని నవ్విన వారై ప్రేమగర్భమైన చిరునవ్వుతో ఒకసారి బ్రహ్మాదుల్ని చూచి, జఘాన ఉత్పత్య గదయా హనా వసురమక్షజ సాగతాతేన గదయా చరంతమకుతో భగవత్కరాతు విఘూర్ణితాపత అపదద్రే చేతదద్భుతమివ భవతు. పరమేశ్వరుడి గదాదండంతో కొట్టారు హిరణ్యాక్షుడు. హాహాకారాలు బయలుదేరినాయి. చేతబడ్డా యుద్ధం చెయ్యలేదు. కొంచెం సేపు భయంకరమైన దంష్ట్ర అట్టహాసాలతో ఉన్నాడు. ఆవేశంతో యుద్ధం చేస్తున్న వాణ్ణి పరమాత్మ చీల్చివేశారు, రక్తమయం చేశారు శరీరాన్ని. వరాహమూర్తిగా, యజ్ఞవరాహేశ్వరుడుగా హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. అజాదయో వీక్ష్య శశంసురాగతాగా. బ్రహ్మాదులంతా వచ్చి
అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తారు పరమాత్మ. ఏతౌకి పార్షదావస్య శాపాద్యాతౌ అసద్గతిం. వీళ్ళు మహర్షి శాపం చేత రాక్షసత్వం పొందినవాళ్ళు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు. ఆ శాప విముక్తి కోసం 3 జన్మలెత్తాల్సి వచ్చింది. స్వామియే సంహరించాలి, ఇంకెవ్వరూ సంహరించగల వాళ్ళు లేరు. దేవతలంతా వచ్చి స్తోత్రం చేస్తారు. అరవిందోదర తవకీన సిత దంష్ట్రాలగ్న క్షమాధర నద్యబ్ధిని అటవీయుత సమస్త క్షమాతలము మొప్పే భాసుర కాసార జలావకీర్ణ మదవచ్చుండాల రాడ్డంత శేఖర సంసక్త సపత్ర పంకముఖరే రేఖలు మొల్చు దీపింపగన్. ఈ భూమిని వహించావు స్వామి, ధరావల్లభుడవు నీవు. నీ దౌష్ట్రాగ్రంతో భూమిని బాగా పైకి ఎత్తగలిగావు. ఆహా, యజ్ఞవరాహమూర్తే చతురమ్నాయ వపుర్విశేషధర చంచూకరాకార నీసిత దౌష్ట్రాగ్ర విలగ్నమైన ధరరాజిల్లన్ కులాగేంద్రరాజిత శృంగోపరిలగ్న మేఘము గతింజల్ ప్రజ్వలించే విద్వజ్జనాంచిత హురుత్ కల్ప చకోర భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమా. స్వామి, సమస్త బ్రహ్మాండమును ఆశ్రయించి ఉన్నటువంటి ఈ అజ్ఞానమును పోగొట్టే పరమేశ్వరుడు నీవు. జీవకోటి కలిగే అసురుల యొక్క బాధను తీర్చడంలో నీకంటే సమర్థులున్నారా? అసహ్య విక్రమం కలిగిన పరమాత్మను స్తుతి చేశారు. సృష్టికాలం ఆసన్నమైనప్పుడు రజోగుణ ప్రభావం చేత బ్రహ్మాండాన్ని సృష్టిస్తావు. ఈ సృష్టించిన దానిని నిలపటం కోసం, ధారణ కోసం, పరిపాలన కోసం సత్వగుణాన్ని సంపాదిస్తావు. ఈనాడు జగత్తులకు బాధకుడు, లోక కంటకుడు దిష్ట్యాహృతోసౌ జగతా మరుంతుదా త్వతు పాద భక్త్యా వయమీశ నిర్వృతాగా. నీ పాదారవిందముల యొక్క దివ్యమైన ధ్యానంతో, ఆ పాదారవింద భజనానందంతో మేము కృతార్థులమైనాం. స్వామి, సర్వలోకాలను బాధించే ఈ దుర్మార్గుడు సంహరింపబడ్డాడు. హరి నితదాస కోటికి గుహాశయుడై, హరి నిజదాస కోటికి గుహాశయుడై రవియుంచునట్టి సత్పురుషులకు ఇష్ట వస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి కల్గు సుస్థిరమగుచున్న మోక్షమర చేతిది అయి చెలువారు నన్న అస్థిరతర తుచ్చ వస్తువులు సెగురకులు మరిచ పనేటికి. ఎవ్వని దివ్యానుగ్రహ ప్రభావం కలిగితే సర్వభవబంధ విచ్ఛిత్తి, సంసార నిర్మూలనమై కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ తొలగి, అవిద్య అనే గంత కళ్లకు కట్టింది తొలగి, విపర్యస్త బుద్ధి మారిపోతుందో, సత్యము, జ్ఞానము, ఆనందము, చిన్మయము అయిన వస్తువును దర్శించగలుగుతారో, అట్టి దివ్య జ్ఞానప్రదుడైన భగవంతుడు తుచ్చమైన లౌకికమైన విజయాలు, ఐశ్వర్యాలు, ధనాలు ఇవ్వటం ఏం విశేషం? ఇది కౌశారవాఖ్యాతమాశ్రుత్య భగవత్కథాం క్షత్త ఆనందం పరములేభే మహాభగవతః నృప. ఓ పరీక్షణ్ మహారాజా, శుకయోగి చెబుతున్నారు, మైత్రేయ మహర్షి చేత చెప్పబడ్డ ఈ భగవల్లీలా అమృత యజ్ఞ వరాహ గాథను విన్నవాడై పరమ భాగవతాగ్రగణ్యుడైన పరిపక్వ హృదయుడైన ఆ విదురుడు మహానుభావుడు పరమానందం పొందాట.
అన్యేషం పుణ్యశ్లోకానాముద్దామ యశసం కథాం ఉపసృత్య భవేన్మోదః శ్రీవత్సంకస్య కిం పునగా. పుణ్యచరిత్రుడైన మహానుభావుల యొక్క కథ వింటేనే బ్రహ్మానందం కలుగుతుంది, అపరిమిత సంతోషాన్ని పొందుతారు. సర్వజగత్తులకు అధిపతి అయిన జనార్దనుడి కీర్తనం విన్నప్పుడు కలిగే ఆనందానికి మితి ఉన్నదా, హద్దు ఉంటుందా? యో గజేంద్రం జషగ్రస్తము ధ్యాయంతము చరణంబుజం క్రోశంతీనాం కరేణూనాం కృచ్ఛ్రాత్ అమోచయతు ధృతం. ఆపన్నుల పాలిట అద్భుత ప్రసాదం కలవాడు. ఎంత దయో దాసులపై భక్తులు కీర్తిస్తారు. ఎంత దయో దాసులపై పంతమ్మున మకరి పట్టి బాధింపంగా శ్రీకాంతుడు చక్రం మంపెను దంతావళి రాజుగాయ దత్తాత్రేయ. ప్రభో శ్రీదత్తమూర్తి, నీ యొక్క అనుగ్రహం ఏమని చెప్పాలి? ఆ మకరి చేత బాధింపబడుతున్నటువంటి సంసారగ్రస్తమైన జీవుడే ఏనుగంటి. అందులో బాగా బాధించి పట్టుబట్టేదే ఈ అహంకార మమకార పిశాచాలే ముసళ్ళు. ఈ ముసలి చేత పట్టుబడ్డటువంటి ఆ గజేంద్రుణ్ణి ఆర్తుడై పిలిస్తే లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులుంటావుల్ దప్పెను. రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఆర్తితో హృదయం ఏకాగ్రత కలిగి ఏకైక ధ్యానంతో ఎప్పుడైతే ఆవేశంతో పిలిచాడో పరమాత్మను, బయలుదేరి వచ్చాడు. సుదర్శన చక్రధారకు ఆ మకరిని చీల్చి పారేశాడు. తన చరణ కమలాన్ని మరొక ఆక్రోశించి ధ్యానించి పిలిచేవారికి సర్వాపదలు తీరుస్తాడు. తవు సుఖారాధ్య మృజుభి అనన్య శరణయన్రుభి కృతజ్ఞ కో న సేవేత దురారాధ్యమ సాధుభి. చూడండి, అక్కర్లేని వాళ్ళను రోజూ మనం స్తోత్రం చేస్తాం, అనర్థాలిచ్చే వాళ్ళ చుట్టూ తిరుగుతాం, సర్వదా రక్షించేవాణ్ణి ప్రాణం మీదకొచ్చేగాని పిలవం. కాని ఆయనైనా ఏవయ్యా నీకు నేనిప్పుడు కనపడ్డానా అంటాడా భగవంతుడు? నువ్వెప్పుడు పిలిచినా సిద్ధమై ఉంటాడు. సర్వదా నిన్ను రక్షిస్తానని చెప్పడానికే శంఖచక్రాలు ఎప్పుడూ వదిలిపెట్టకుండా చేతుల్లో ధరించడం స్వామి. సుఖంగా సేవించదగినవాడు, స్వస్థంగా భజించదగినవాడు. అటువంటి ఆరాధ్యుడైన వాణ్ణి అసాధుభి, సత్ప్రవర్తన లేని సద్బుద్ధి లేని వాళ్ళు సేవించగలరా? యో వై హిరణ్యాక్షవధం మహాద్భుతం విక్రీడితం కారణ సూకరాత్మనగా శృణోతి గాయతి అనుమోదతే జనః విముచ్యతే బ్రహ్మవధాదపి క్షణాత్. ఇది ఎంత యజ్ఞవరాహస్వామి అన్నారు. వేదం వంటిది హిరణ్యకశువు హిరణ్యాక్షుణ్ణి సంహరించడం అని వరాహమూర్తి యొక్క దివ్యగాథ. ఈ హిరణ్యాక్షవధ అద్భుతమైనది, నారాయణుని యొక్క విలాసస్ఫూర్తమైనది. శూకర రూపం ధరించిన యజ్ఞవరాహమూర్తి యొక్క దివ్యమైన గాథను జాగ్రత్తగా ఈ విజయాన్నెవడు వింటాడో, ఎవడు గానం చేస్తాడో, ఎవడు బాగుందని మెచ్చుకుంటాడో వాడి అందరికీ బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతుందిట. ఇది పుణ్యమైనది, పరమ పవిత్రమైనది, ధన్యమైనది, యశప్రదమైనది, ఆయురారోగ్యాలు కల్పించేది, ప్రాణ ఇంద్రియ సంతోషాన్ని కల్పిస్తుంది. ఈ శరీరం వదిలినప్పుడు ఆ నారాయణుని యొక్క సాలోక్యాన్ని కూడా అనుగ్రహింప చేస్తుంది.
ఇట్టి పవిత్రమైనదని చెప్పారు శుకయోగి పరీక్షిత్. మాఖిదో రాజపుత్రిత్థమాత్మానం ప్రత్యనిందితే భగవాంస్తే అక్షరో గర్భమదూరాత్ సంప్రపచ్యతే. పరమేశ్వరుడు బ్రహ్మగారు తన యొక్క సంకల్పంతో కర్దమ ప్రజాపతిని సృష్టి కార్యక్రమాన్ని జరపమని కోరాడు. కర్దమ ప్రజాపతి సరస్వతీ నదీ తీరంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవహూతి అనేటువంటి ఆమెనిచ్చి వివాహం చేశారు ఆయనకు. ఆ కర్దమ ప్రజాపతి ఆ తపస్సు చేస్తున్నప్పుడు పరిచర్య చేస్తున్న భార్యను అనుగ్రహించిన వాడై ఆమె కోరినటువంటి రాజభోగాల కోసం దివ్య విమానాన్ని కల్పించి ఆ విమానంతో సర్వలోకాలు సంచరించి సమస్తమైనటువంటి జగత్తుల్లో ఉండే సర్వభోగాలను ఆమెకు అనిపించారు. సర్వభోగ భాగ్య సంపన్నురాలై భర్తతో విహరించింది ఆ దేవహూతి అనేటువంటి ఆమె. తరువాత ఆమెకు 10 మంది కుమార్తెలు కలిగారు. జ్ఞాన సంపన్నులు, మహావైభవం కలవారు, సృష్టికి కావలసిన వారు. తరువాత గర్భవతి అయింది. నారాయణుడు పరమేశ్వరుడు సాక్షాత్ కపిలావతారంగా ఆమె గర్భాన్ని ప్రవేశించారు. ఆ పరమేశ్వరుని యొక్క కళ చిన్మాత్రమైన కళతో శోభించిందాయమ్మ. ఇక కర్దమ ప్రజాపతి తపస్సుకు వెళ్ళిపోతానన్నాడు. ఈ 10 మంది కన్యలను ఎలా వివాహం చెయ్యాలి అంటే నిర్దేశించారు. వెంటనే బ్రహ్మగారి చేత ప్రేరణ చేయబడ్డవాడై మరీచి అనే మహర్షికి కళ అనే కుమార్తెనిచ్చాడు. అత్రి మహర్షి వారికి అనసూయాదేవినిచ్చాడు. అంగిరసునికి శ్రద్ధ అనేటువంటి ఆమెనిచ్చాడు. పులస్సునికి హవిర్భువ అనే కూతుర్నిచ్చాడు. పులహుడనే మహర్షికి గతి అనేటువంటి కుమార్తెనిచ్చాడు. క్రతు అనేటువంటి ప్రజాపతికి క్రియ అనేటువంటి ఆమెనిచ్చాడు. భృగు అనే మహర్షి వారికి ఖ్యాతి అనే ఆమెను భార్యగా ఇచ్చారు. వశిష్ఠుడికి అరుంధతి ఇచ్చారు. అరుంధతి ఎక్కడో పుట్టింది, అరుంధతి జన్మేమిటి, రకరకాల ఆలోచనలు చేస్తారు. శ్రీమద్ భాగవతమే ప్రమాణం. బ్రహ్మమానసిక పుత్రుడైన వశిష్ఠునికి కర్దమ ప్రజాపతి దేవహూతులు కలిగినటువంటి కుమార్తె అరుంధతి వశిష్ఠునికి ఇచ్చారు. అధర్వుడనే మహర్షికి శాంతి అనేటువంటి అమ్మాయిని ఇచ్చారు. 10 మందికి వివాహాలు జరిగినాయి. అత్తమామల దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని వారి వారి స్థానాలకు వెళ్ళారు. తరువాత వారి దగ్గర నుంచి సృష్టి కార్యక్రమం అంతా కూడా ఏర్పడింది. అటు పిమ్మట సాంఖ్య తత్వశాస్త్రమును లోకాన్ని బోధించడానికి కోసమై జ్ఞానప్రదుడైన నారాయణుడు కపిలావతారంగా అవతరించాడు. బ్రహ్మాది దేవతలు స్తుతులు చేశారు. సిద్ధచారణ విద్యాధర కిన్నర కింపురుష గరుడ గంధర్వ భూతగణాలు ప్రశంసలు చేసినై. అప్సరసలు నాట్యాలు చేశారు భగవంతుని యొక్క అవతారం వల్ల. భర్త చెప్పాడు భార్యకు దేవహూతికి కర్దమ ప్రజాపతి, నీకు ఇతడు తత్వోపదేశం చేస్తాడు. ఈ కుమారుడి వల్ల నువ్వు కృతార్థురాలి అవుతావు, ఏమీ భయపడవద్దు అని భార్యకు నచ్చజెప్పి కర్దమ ప్రజాపతి గారు అరణ్యానికి వెళ్ళిపోయినారు. తల్లితో బిందుసర ప్రాంతంలో కపిల మహర్షి కూర్చున్నారు. సరస్వతీ నదీ తీరం. ఇప్పటికీ గుజరాత్లో సిద్ధపూర్ అనే మహాక్షేత్రమే అది. అక్కడ ఇప్పటికీ ఆ బిందు సరస్సు అద్భుతంగా శోభిస్తున్నది. అక్కడ కపిల మహర్షి వారి దేవాలయం ఉన్నది. అదే మాతృగయ అని జగత్ప్రసిద్ధమైన మాతృ రుణం తీర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి తీరాలన్నారు. కపిల మహర్షి తల్లి యొక్క రుణాన్ని తీర్చుకొని తల్లిని కృతార్థురాల్ని చేశాడు తత్వబోధతో. కనుక ఆ క్షేత్రానికి ఆ పవిత్రత వచ్చింది. కుమారుణ్ణి అడిగింది తల్లి, నాయనా నిర్విండాన్నితరం భూమన్ను అసదింద్రియ తర్పణాతు
ఏన సంభావ్యమానేన ప్రవిష్ట అంధతమ ప్రభో. విషయములు అనుభవించిన కొద్దీ కోరికలు తీరుతవా? తీరవు, పెరుగుతాయి. చాలా విషయాలు అనుభవిస్తాడు లోకంలో. వృద్ధాప్యం వచ్చిందే, అశక్తుణ్ణైనానే మళ్ళీ యువకుండైతే బాగుండన ఘోరిస్తాడు. కానీ ఇంత అనుభవించా ఇక చాలులే అనుకుంటాడా ఎవడైనా? చాలు అనేటువంటి మాట రాదు. అదే అంధతమస్సు అన్నారు. జీవులను వెంటాడే ఒక మహామోహం అది. తస్య ద్వౌ తమసోంధస్య దుష్పారస్యాద్య పారగః సచక్షు జన్మనామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్. ఎన్ని కోట్ల జన్మలెత్తానో నేను. ఈ జన్మలో నీవు నాకు గర్భమందు పరమయోగి పుంగవుడవైన మహానుభావుడవు అవతరించావంటే నాకేదో కృతార్థతకు అవకాశం కలిగినట్లు భావిస్తున్నా. ఆదిపురుషుడవు నీవు, సర్వేశ్వరుడవు నీవు. ఈ జగత్తు యొక్క చీకటిని పారదోలటానికి అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి జ్ఞానసూర్యుడవు నీవు. మీ తండ్రి గారు నాకు చెప్పారు నిన్ను గురించి. తంత్వం గతాగము శరణము శరణ్యము స్వభృత్య సంసారతరో కుఠారము జిజ్ఞాసయా ప్రకృతే పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్టం. నీవు కుమారుడవైనా వయస్సు మాతాపితృ న్యాయం అక్కరలేదు. ఇక్కడ జ్ఞానివి, జ్ఞానస్వరూపుడవు, సర్వేశ్వరుడవు. నాయనా నిన్ను ఆశ్రయిస్తున్నాను అని తల్లి పాపం నిర్దుష్టమైన పరమప్రియమైన ముక్తి సాధకమైన ప్రశ్న అడిగితే సత్పురుషులకు గతి అయినటువంటి నారాయణుడైన కపిల మహర్షి వారు అంటున్నారు, అమ్మా ఆధ్యాత్మిక యోగమే మానవులకు జీవులకు కృతార్థతకు సాధనం. ఏ ఆధ్యాత్మిక యోగాన్ని పొందితే సర్వకాల సర్వావస్థలు వెంటబడేటువంటి దుఃఖం సుఖం అన్నీ తొలగిపోతాయి. సుఖం కూడా దుఃఖమే. ఈనాడు ఒక మధుర పదార్థం తిన్నామంటే అది కడుపులోకి వెళ్ళిన తరువాత చేసే ప్రమాదం దుఃఖమే. శబ్దము స్పర్శ రూపం రసం గంధం అంతా అనుభవించేటప్పుడు ఆహ్లాదంగా అనిపిస్తుంది. నిజంలో సుఖం కాదు, పరిణామం అంతా దుఃఖమే. నీకదే పరమ దుఃఖ విముక్తికరమైన యోగాన్ని నేను చెబుతాను విను తల్లి. చేతఃకల్వస్య బంధాయ ముక్తయే ఆత్మనోమతం. ఎలా? గుణేషు సక్తం బంధాయ రక్తం వా పుంసి ముక్తయే. తల్లి, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధమన్నా మోక్షమన్నా వేరే ఎక్కడ తాళ్లతో కట్టరు, విపదీయరు, మనస్సే కల్పిస్తుంది. ఈ మనస్సున్నదే బంధానికి కారణం. ఎలా? సత్వరజస్తమో గుణాత్మకమైన విషయ ప్రపంచం మీద, భోగాల మీద, లోకం మీద, సంగత్యం మీద ఎంత భావం పెరిగితే అంత బంధం పెరిగినట్టు. నారాయణుని పాద కమలముల యందు సత్య జ్ఞానానంద విలక్షణ దివ్య స్వరూపమందు చిత్తం ఎంతగా హత్తుకుంటే అంతగా మోక్షానికి దగ్గరైనట్టు. అహంకార మమకారాలే బంధిస్తున్నాయి మానవులు. కామలోభాదులే పీడిస్తున్నాయి. ఈ మనస్సు కామలోభ క్రోధ రహితం కావాలి, పరిశుద్ధం కావాలి, నిర్మలం కావాలి. నిరంతరం స్వయం జ్యోతి అనిమానమఖండితం జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చేతసా పరిపశ్యచ్చుదాసీనం ప్రకృతించ హతౌజసం. విషయముల యందు వైరాగ్య భావం కలిగినప్పుడు, స్వయంగా ప్రకాశించే జ్ఞానమనే జ్యోతి ఆవిర్భవించినప్పుడు సర్వబంధ విముక్తి కలుగుతుంది. భగవంతుని యందు, అఖిలాత్మకుడైన సర్వేశ్వరుని యందు చిత్తమనేది అనన్యమైన ప్రేమతో, అద్భుతమైనటువంటి ఆనందంతో ఉండాలి. అందుకే
ఎంత తెంచుకుందామన్నా తెగనిదే మోహపాశం. ఈ మోహపాశం సాధువులు తెంచేస్తారు నిర్భయంగా. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. తారతమ్యాలు లేవు వారికి. కుక్కైనా బ్రాహ్మణుడైనా గోవైనా ఏదైనా సమమే. సుఖమైనా దుఃఖమైనా సమం. రెండింటిని అనుభవిస్తారు. సుఖం వస్తున్నది, మనకేదో పుణ్య ప్రారంధం ఉంది, ఖర్చు అయిపోతున్నది, పోని. దుఃఖం వస్తున్నది, దుష్ట ప్రారంధం ఉంది, అది తొలగిపోతున్నది, బాకీ తీరుతున్నట్టేగా. ఆనందంలో ఉండాలి. మనస్సుకు సుఖ దుఃఖాలు తెచ్చిపెట్టుకోకూడదు. అలా ఉన్నవాడే సాధు. సమస్త భూతముల యందు సమభావం కలవాడు. మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ వృథం మత్కృతే త్యక్త కర్మాణః త్యక్త స్వజన బాంధవాః మదస్రజ కథామృష్టాః శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాపాః నైతాను మద్గత చేతసః. నాయందే చిత్తాన్ని పరమ ప్రేమమయంగా ఉంచుకుంటారు. అనగా పరమాత్మయందు కపిల మహర్షి చెబుతున్నారు, అనన్యభావంతో చేస్తారు. భక్తి అంటే ప్రేమ. మనం ప్రేమిస్తాం. మనం ప్రేమించే ప్రతి చోట ఏదో స్వార్థం, కోరిక ఉన్నది, తప్పకుండా ఉంది. అరే దేవా నైవ ప్రియా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఉపనిషత్తు చెబుతుంది. సత్యావృతం చేస్తావు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతావు, యాగాలు చేస్తావు, పూజలు చేస్తావు, హోమాలు చేస్తావు. ఎందుకని? ఏదో నీకేదో రావాలి, కొరత తీరాలి, దుఃఖం పోవాలి, కలిసి రావాలి. కోరికతోటేగా. ఎవడు కోరికతో చేస్తాడో వాడికి భగవత్ ప్రేమ రాదు. వ్యాపారం లాంటిది. నీకు ఇది ఇస్తా, నువ్వు నాకది. ఇటువంటి వ్యాపార సరళితో భగవంతుడితో బేరం పెట్టేవాడు భక్తుడవుతాడా? అతనికి భక్తి కుదరదు. నిష్కారణంగా చెయ్యాలి, ఏమీ కోరకుండా చెయ్యాలి. నీ చరణ సేవే నాకు ఆనందం, నిన్ను సేవించడమే నాకు కావలసినటువంటిది. ఈ శరీరం వచ్చినందుకు భక్త్యా పుమాన్ జాత విరాగ ఇంద్రియార్థేషు మద్రచనాను చింతయా చిత్తస్య యత్తగా గ్రహణేన యుక్తగా యతిష్యతే సాధుభిః యోగ మార్గైః. ఏ కోరిక లేకుండా భగవత్ కథ శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, నామకీర్తనం చెయ్యాలి. అది సాధువుల యొక్క ఇది ఎలా కలుగుతుంది? ఈ సత్కీర్తనమందు కోరిక కలగాలగా. సత్సాంగత్యం వల్ల కలుగుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మమతాత్వం, నిర్మమతాత్వే జీవన్ముక్తి. శంకర భగవత్పాదులు చెబుతారు. ఈ మమకారం పోవటానికి సత్పురుషులతో తిరిగితే మనకు తెలియదు, కానీ మనం తిరిగే వాళ్ళ అలవాట్లన్నీ మనకు పడతాయి. క్లబ్కు రోజు దోస్తుగా వెళితే వాడు ఆడే ప్యాక ఒకనాడినా ఆడబుద్ధి అవుతుంది, ఒక పెగ్గన్నా పుచ్చుకో బుద్ధి అవుతుంది. కొంచెం వాడు చేసే సరదాలు, డ్యాన్సులు, వికాసాలు, విలాసాలు మనకు కూడా చూస్తే బాగుండనిపిస్తుంది. అదే మీరు హరిదాసులు, సాధువులు, పరమభక్తులు, అవధూతలు హరి దగ్గరికి వెళితే అయ్యో మనం ఎప్పుడు బాగుపడతామా, మనం కూడా ఇలా ఉంటే బాగుండే అనిపిస్తుంది. వినగా వినగా మనస్సు మారుతుంది, కనగా కనగా వాంఛ కలుగుతుంది. ఊరికే చూశామండి, ఏం చూస్తే మాకేం, ఏదో క్రూరమైన హింసా దృశ్యాలు చూశాం, ప్రేమ దృశ్యాలు చూశామంటే చూస్తే పోదురా, నీ మనస్సు మీద స్టాంపు పడుతుంది, పోస్టల్ స్టాంపు లాగా. అది నీకు రాత్రి రిపీట్ అవుతుంది, మళ్ళీ స్వప్నంలో, మళ్ళీ జాగ్రత్తలో, నీ మనస్సులో ఒక భాగంలో చూస్తూ ఉంటుంది. కాబట్టి వాటి యందు వాంఛలు తగ్గించి భగవద్విషయమందు వాంఛ పెరిగిన కొద్దీ
గుళ్ళోకి వెళ్ళటం అలవాటు చేశాడు. కానీ ముందు పులిహారకే ఏదో ప్రసాదం పెడతారని. కానీ క్రమక్రమంగా రోజు వెళ్ళటం, భగవంతుణ్ణి చూడటం, గంట వాయించడం, ప్రదక్షిణం చెయ్యటం, పులిహార కోసం ప్రారంభించినా చాక్లెట్ కోసం కింటర్ గార్డెన్ చదివేవాడు, స్కూలుకు వెళ్ళే పిల్లవాడు చాక్లెట్ కోసం ప్రారంభించి ఐఏఎస్ అయినట్టుగా, పిహెచ్డి దాకా ప్రేమ పెంచుకున్నట్లుగా అలవాటు మీద సత్సాంగత్యంతో మనస్సు మారిపోతుంది. అమ్మా, ఆసేవజాయం ప్రకృతేర్గుణానం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మాన విహ అవరుంధే. చిత్తం నా దగ్గర అయిన కొద్దీ, ప్రేమ పెరిగిన కొద్దీ, నా కథాశ్రవణముందు ఆసక్తి కలిగిన కొద్దీ, సత్సాంగత్య సదనుగ్రహాలు చేకూరిన కొద్దీ నేను వారి చిత్తానికి దగ్గర వెళుతూ ఉంటా మెల్లగా. ఈ ఊరికి ఆ ఊరంతో, ఆ ఊరికి ఈ ఊరంతే. నువ్వు నాకెంత దగ్గరైతే నేను నీకంత దగ్గర అవుతా. నాయనా, కుమారుణ్ణి అడిగింది దేవహూతి. నిన్ను దగ్గర చేసుకోవటానికి కారణమైన పరమసాధనమైన భక్తి ఎలా కలుగుతుందన్నారు. అమ్మా, ఈ సమస్తమైన సృష్టి సత్వరజస్తమో గుణాలతో ఉన్నది. ఈ జగత్తులో భగవంతుని యందు భక్తి అనేది కలిగితే అది మోక్షం కంటే గొప్పదమ్మా. ఎందుకని సర్వదోషాలని అదే పోగొడుతుంది. నువ్వేం చెయ్యక్కర్లే. నువ్వు కడుపు నిండా భోంచేశావు, అవి జీర్ణం చేయటానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? అన్నం తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాడా ఎవడైనా? ఆ జఠరాగ్ని లోపల మెల్లగా పరిణామం చేసి మలభాగం, నీరు భాగం మూత్రం, అటు మలం తీసేసి రక్తంలోకి పంపించి ఏ పనికి ఆ పని ప్రపోర్షనేట్గా అద్భుతంగా ఎక్కడిదక్కడ చేయటంలే. అలాగే భగవంతుని యందు నీ కలిగిన ప్రేమ జరయతి ఆశు యా కోశం నిగీర్ణమలిలో యథా నైకాత్మతం మే స్పృహయంతి కేచితు మతు పాద సేవాభిరతౌ మదీగాగా యో అన్యతో భగవత ప్రసజ్య సభాజయంత మమ పౌరుషాన్ని. నా దివ్య లీలా విక్రమ ప్రభావ విలాస వికాస విహారాలని మనసా అనుభవించి నోటితో గానం చేసి హృదయంలో నిలుపుకొని బ్రహ్మానంద పరవశులైనటువంటి వారు మోక్షం ఇస్తాను నీకంటే వద్దంటారు. అందుకే పరమాత్మకు నిజమైన అనుగ్రహం జీవుల మీద కలిగితే భగవాంస్తుష్ట ముక్తిం దదాతి భక్తిం నదదాతి. భక్తినివ్వట, మోక్షం ఇస్తాట. మోక్షం వస్తుంటే ప్యాస్ అయినట్టు పంపించేసేయటం, వాడితో ఇబ్బంది లేదు. భక్తి ఇస్తే ఆయన చుట్టూ భగవంతుడు తిరగాలి. సక్కుబాయి తరఫున తాను కట్లు కట్టించుకొని అసలు సక్కుబాయిని పండరీపురానికి పంపించాడు పాండురంగస్వామి. అది భక్తుని వల్ల భగవంతుడికి కలిగే వాత్సల్యం. ఎప్పుడూ నన్నే ఆలోచిస్తారు, నన్నే చూస్తారు. సుందర సురుచిర మందహాస స్ఫూర్జితమైన దివ్య ముఖార విందాన్ని భావిస్తారు. ఆజానులంబ పీవర బలవత్తర బాహుదండాలు సగుణ సాకార కోమల శ్యామల మనోజ్ఞ దివ్య లావణ్య సౌందర్య ధామం, ఆ అద్భుత స్వరూపం, ఆ బ్రహ్మానంద వైభవాన్ని కంటితో చూస్తారు, మనస్సుతో భావిస్తారు. దర్శనీయ వైద ఉదార విలాసహాస ఈక్షిత వామ సూక్తై. ఆ మధురాతి మధురమైన భగవంతుని యొక్క సంభాషణ వినపట్లట్టుగా భావిస్తారు. హృతాత్మన, మనస్సు పరవశమైపోతుంది. హృత ప్రాణాశ్చ భక్తిరనిచ్చతో గతి మన్విం ప్రయుక్తే. ఆ భక్తి మాత ఆ మనుష్యుడికి చేరితే చాలు పులకాంకురాలు, ఆనంద బాష్పాలు, గద్గద స్వరాలు. ఎవడు ఎవణ్ణి ప్రపంచంలో చూడడు వాడు. నా కర్హిచిత్ పరశాంత రూపే సం నో మే అనిమిషో లేఢిహేతి యశామగం ప్రియాత్మా సుతశ్చ సఖా గురు సుహృద దైవమిష్టము.
ఎవడికి నేనే ప్రేమపాత్రుణ్ణి, ప్రియుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి, కుమారుణ్ణి, స్నేహితుణ్ణి, బంధువును, గురువును, దైవాన్ని, ఇష్టమును ఎవరికో వారికి నా కాలచక్రం కూడా వారిని ఏం చెయ్యదు. ఈ జన్మ జర మరణ పాశాలు ఆయన్ని అంటవు, ఆయన్నేమీ బాధించవు. ప్రారంధాన్ని సుఖంగా అనుభవిస్తాడు. ఏ విధమైనటువంటి చింతన ఉండదు. అమ్మా, ఏది తెలుసుకోని కృతార్థుడు కావలసి ఉంటుందో అది నీకిప్పుడు చక్కగా బోధిస్తా వినమన్నారు. మోక్షం కోసం పురుషుడికి ఆత్మ దర్శనం, జ్ఞానం కావాలి. జ్ఞానం వల్లనే హృదయ గ్రంథి పీట ముడిపడి ఉన్నది. ఈ హృదయం అనేది మనస్సు, ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మూడు ముళ్ళు. అదే లలితా సహస్రనామంలో బ్రహ్మగ్రంథి విభేదింజై నమః, విష్ణుగ్రంథి విభేదింజై నమః, రుద్రగ్రంథి విభేదింజై నమః, మూడు పేర్లు పెట్టారు. ఏముందక్కడ? ఈ మూడే ప్రపంచంలో జగత్తంతా, సృష్టి స్థితి లయం. అలాగే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. అలాగే సత్వం, రజస్సు, తమస్సు, స్థూలం, సూక్ష్మం, కారణం, మూడు శరీరాలు. ఈ మూడు పీఠముళ్ళు పడి ఉన్నాయి మనస్సుతో ఈ జీవుడికి ఉపాధి. మసిబొచ్చ దీపారాధన మీద పెట్టిన మసిబొచ్చ లాంటిది ఈ శరీరం, ఈ మనస్సు, ఈ కారణం. వీరి తన యొక్క స్వస్వరూపమైన ఆత్మానంద ధ్యానాన్ని వదిలేస్తున్నాడు. ఆ మాయ అజామేకాము లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీం స్వరూపాం అజోహ్యేకో జుషమానోను సేతే జహాత్యేకాం భుక్త భోగామజోన్యః. ఇక్కడ మాయ సత్వరజస్తమో గుణాత్మకమైన మాయ. ఇది నలుపు, తెలుపు, ఎరుపు. నలుపంటే తమో గుణం, ఎరుపంటే రజోగుణం, తెలుపంటే సత్వగుణం. మూడు గుణాలతో ఉన్నది. ఈ సమస్తమైన బ్రహ్మాండ బంధాన్ని కల్పిస్తున్నది. ఇద్దరున్నారు మరల. ఆ ఇద్దరెవరు? ఒకడు జీవుడు, ఒకడు ఈశ్వరుడు. రతివారిలో ఉన్నాడు ఇద్దరు. నేను చేస్తున్నా, నేను అనుభవిస్తున్నానంటూ చప్పరిస్తూ ఉంటాడు. పాపం సుఖ దుఃఖాలతో వచ్చినప్పుడు ఏడుస్తాడు, సంతోషం వస్తే పగలబడి నవ్వుతాడు. అబ్బో వాడికి పట్టపగ్గాలు లేవురా అంటారే, వెరగబడిపోతాడు. ఈ రెండూ తాను కాదు, ఏమీ లేకుండా సాక్షి మాత్రుడుగా చూస్తూనుంటాడు ఈశ్వరుడు. మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. తస్య మధ్యే వన్నిశిఖ అనీయోర్ధ్వా వ్యవస్థిత నీలతో యద మధ్యస్థ ద్విద్యుల్లేఖేవ భాస్వరా. నాభిస్థానంలో వెలుగుతున్న దివ్య కింజల్కం వంటి అగ్ని తేజ శిఖ లాంటిది ఆ పరమేశ్వరుని యొక్క దివ్య కళ. ఈ ప్రకృతి గుణాలు, గుణములు కర్మలు చేయిస్తున్నాయి. జీవుడు ఏమనుకుంటున్నాడు? నేను చేస్తున్నానంటాడు. నీ మోహన్ నువ్వు చేసేది ఏమిటి? నువ్వేమీ చెయ్యవు. జీవుడెవరు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. పరమాత్మే జీవుడు. ఏమీ చెయ్యడు, ఏమీ బంధం లేదు, కానీ ఉన్నట్లుగా అనుభవిస్తున్నాడు. పాపం తెచ్చి పెట్టుకుంటున్నాడు లేనిది. సంసార బంధమంతా వస్తున్నది. తెచ్చాను అనుకుంటే పుచ్చుకున్నాను అని అనిపిస్తుంది. వచ్చింది దుఃఖం అంటే ఏడిచాను అనిపిస్తుంది. ఏమండో మీ వాడికి యాక్సిడెంట్ అయిందన్నాడు ఎవడో, మొత్తుకుంటూ ఏడుస్తూ పోయినాడు. కాలేదయ్యా, మీ వాడు పక్కవాడికి తగిలింది, మీ వాడు బాగానే అటగా అంతా పోయింది. ఇంత అసలు ఇందాక హై టెంపరేచర్తో వచ్చిన జ్వరం లాంటి తాపం ఎలా వచ్చింది, ఇంతలో ఎలా పోయింది? అసలు వచ్చింది నిజమా, పోయింది నిజమా? నీ మనస్సు కల్పించింది. వీడెవరో కాదండి, మీ అబ్బాయి అంటారు సినిమాల్లో చూడండి. వీడేదో ఆ 40 ఏళ్లకు మా కొడుకు అనేప్పుడు ఆవిలుచుకుంటాడు. ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇవాళ ఇప్పుడు చెప్పగానే వచ్చిందే. నువ్వు కల్పించుకోవటంలో ఉంది. నువ్వు ఇది ప్రియం అనుకుంటున్నావు, భావిస్తున్నావు, మునుగుతున్నావు. ఇది ఆ శత్రువు అనుకుంటున్నావు. వాడు ఎందు ఏవేమో క్రియేట్ చేసుకుంటావు, నువ్వు కల్పించుకుంటావు. నీకు సరిపడిన వాడు చూడండి, నిజంగా మర్యాదగా నిన్ను పిలిచిన వాడికి నేనంటే ఎగతాడు అంటాడు. కనుక ఈ భావాలన్నీ మనం కల్పించుకునేవి. సంస్కృతి బంధ, ఇదే సంసారం బంధం. ఈ బంధాన్ని తగిలించుకుంటున్నాం. ఇక్కడ సుఖ కార్యకారణ కర్తృత్వంలో కారణం ఏమిటన్నారు? ప్రకృతి. ఈ పనులన్నీ చేయిస్తున్నది, చేస్తున్నది. కానీ అనుభవించుతున్నాననుకున్నవాడు
దుఃఖానాం పురుషం ప్రకృతే పరం. ప్రకృతి కంటే పురుషుడైన అవతల వాడిని నేనే చేస్తున్నానని అనుకుంటున్నాడు. ఆ జ్ఞానాంశ కలిగిన వాడు జీవుడు గనుక అనుభవిస్తున్నాడు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం 4 పేర్లు పెట్టారు దీనికి. ఇక చూడండి 24 తత్వాలు చెబుతున్నారు. 10 పంచమహాభూతాలు, పృథివ్య, తేజో, వాయు, ఆకాశం. 5 తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. 5 మనకు కనపడ 5నే మనం అనుభవిస్తున్న. కాఫీ తాగినా అదే, మైసూర్ పాకు తిన్నా అంతే, మంచి సంగీతం విన్నా అంతే, సినిమా చూసినా అంతే. ఈ 5 మాత్రమే నిన్ను కట్టేస్తున్నాయి. ఈ 5లో ఇవి గ్రహించడానికి 5 ఉన్నాయి. మళ్ళీ ఏవి? ఈ కన్ను, చెవు, ముక్కు, నోరు, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణాలు, వాసన చూడటానికి ముక్కు. ఈ 5తో ఇంకో 5 ఉన్నాయి. దానికి సెన్స్ లేదు, కానీ ఇది చెబుతూ ఉంటే అది నడుస్తూ ఉంటుంది. ఏదది? చేతులు 2, కాళ్ళు 2, కర, పాద, పాయు, ఉపస్థ. ఇవన్నీ కూడా ఊరికే త్వక్. ఈ సమస్తమైనటువంటి ఈ వ్యవహారం అంతా నడుపుతుంది. నువ్వు నడవమని మనస్సులో ప్రేరణ వస్తే చేయి కదులుతుంది. మనస్సు బ్రెయిన్లో నరం కట్టయిందయ్యా అంటే చేయి కదలదు. కాబట్టి అన్నిటికీ ఇక్కడి నుంచి సంబంధమే మనస్సుతోటి. ఈ మనస్సుతో జగత్తంతా నడుస్తున్నది. ఇదే మనస్సు, బుద్ధి, అహంకారం. సంకల్ప వికల్పాలైతే మనస్సు అన్నారు, నిశ్చయమైతే బుద్ధి అన్నారు, నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు అహంకారం అన్నారు, అనుభవించేటప్పుడు అయ్యో అనుకునేటప్పుడు అంతఃకరణ అన్నారు. ఏముంది అక్కడ? 4. ఇవి 4 శుభ్రం. ఇక లోపల పరమాత్మ కాలరూపుడుగా ఉంటాడు, పురుష రూపంగా ఉన్నాడు, అనుభవించే జీవుడుగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నటువంటి పరమేశ్వరుడుగా ఉన్నాడు. ఇవి 24 తత్వాలవి. ఇది 25వ తత్వం. ఇదే జీవుడు, ఇదే పరమేశ్వరుడు. లేదు, జీవుడు 25 అయితే, ప్రకృతి 25 అయితే, జీవుడు పరమేశ్వరుడు 26 అవుతాడు. ఈ తత్వముల యొక్క సంఖ్యానం చెప్పాడు. ఈ తత్వముల యొక్క విచారణ చేత మనస్సు శుద్ధం కావాలి. పరిశుద్ధమైనప్పుడు అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మమున్ హృదయమునందు నిల్పి కుతు కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్య కృత పౌరుషములు గొనియాడుచుండి మోక్షము మది గోరనొల్లరు అన్ని శంభు మదర్పిత సర్వకర్ములై. అమ్మా వినుమదిగాక ఈ భువి దివింబలుమారు జరింతును ఆత్మధారధన పురుష పశుపుత్ర మిత్ర వనితారతి పైదగులంబు మాని నన్ననగుని విశ్వతోముఖుని అనన్యగతిన్ భజయించనేని వానిని ఘన మృత్యురూప భవనీరది సేదరింపజేయుదున్. ఈ కనపడే విషయముల యందే చిత్తాన్ని పెట్టుకోక అది మరల్చుకొని నా వైపు తిప్పగలిగిన వాణ్ణి నేను అనుగ్రహిస్తానని కపిలుడు ఆత్మతత్వ స్వరూపాన్ని అతి మధురంగా తల్లిగారికి ఉపదేశిస్తాడు. అమ్మా దేవహూతి, నీ యొక్క తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో నాకు ఆనందం కలుగుతున్నది. భగవత్తత్వ స్వరూపాన్ని వినిపిస్తా. చిత్తం ఎలా పరమాత్మ యందు తిరుగుతుంది? లోకాన్ని ప్రేమించడం నేర్చుకున్న చిత్తము అలవాటు పడ్డదే. ఈ మత్తులో ఉన్న చిత్తం అనేది పరమాత్మ పాదారవింద ఆయత్తం కావటం ఎలా? కోరిక లేని నిష్కామమైన స్వధర్మం చెయ్యాలి. నిష్కామమైన కర్మ, పరమేశ్వరుడికి అర్పించిన కర్మతో శోధ్యమానంతు తచ్చిత్తం ఈశ్వరార్పిత కర్మభిః వైరాగ్యం బ్రహ్మలోకాదౌ యనచ్చథ సునిశ్చితం అన్నారు పెద్దలు. నిష్కామ కర్మానుష్ఠానంగా భగవంతునికి అర్పించినటువంటి కర్మతో చిత్తం శుద్ధమై పరమాత్మ యందు ప్రీతి అనేది చెప్పకుండా కలుగుతుంది. ఎంతమంది మహానుభావులు భక్తులకు కలగలే? ప్రహ్లాదుడికి, ధ్రువుడికి, గజేంద్రుడికి, కలియుగంలో మీరాబాయికి, తుకారాం, నామదేవ్, జ్ఞానదేవ్, మహాభక్తులందరికీ ఎవరు చెబితే ఎక్కింది. ఆ చిత్తం శుద్ధమైనప్పుడు పరమాత్మను యందు ప్రేమ కలుగుతుంది. యోగేన తీవ్రేణ ఆత్మ సమాధిన ప్రకృతికి పురుషస్య ఇహ
దహ్యమానాత్వహర్నిశముతిరో భవిత్రీశనకైః అగ్నేర్యోనిరివారణిః. ఏ మాయైతే తన్ను స్వపర భేదాలు పెట్టి సుఖదుఖాలనిపించి జయపరాజయాలు లాభనష్టాలని ద్వంద్వాలలో చిరికించి బాధిస్తున్నదో మోసం చేస్తున్నదో ఆ ప్రమాదమైన మాయ క్రమక్రమంగా తగలబడిపోతుంది. ఎలా? అరణిని పెట్టి అగ్నిని వధిస్తాడు, ఆ అగ్ని పుట్టి పుట్టి ఆ చెక్కనే తగలేస్తుంది. అలా చిత్తం యోగ స్వరూపానికి మారినప్పుడు భుక్తభోగ పరిత్యక్త దృష్ట దోషాచ నిత్యశగా న ఈశ్వరస్య అశుభము దత్తే స్వే మహిమ్ని స్థితస్య చ. వీటి యందు రోత కలుగుతుంది. ప్రాపంచిక వ్యవహారముల యందు అనర్థాలు ఉన్నాయని గుర్తిస్తాడు. ఏ పని చేసినా కూడా దుఃఖమే తప్పితే మిగిలి వచ్చేది ఫలాంశానికి వస్తే కలుగుతున్న దుఃఖం. నా భక్తుడు మద్భక్త ప్రతిబుద్ధార్థ మతు ప్రసాదేన భూయస నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం ప్రాప్నోతి. వీటి యందు రోతగలిగి చిత్తం నాయందు తిప్పుకున్నవాడై ఆ అమృతాన్ని ఆస్వాదిస్తాడు. అమ్మా, ఆ యోగము యొక్క లక్షణం కూడా నీకు చెబుతా, సావధానంగా వినమన్నారు. ఇది కపిలుడు దేవహూతికి బోధించిన దివ్య సంవాద రూపమైన తత్వ విభాగ బోధ. స్వధర్మాచరణం యథాశక్తిగా చెయ్యటం, విపరీత ధర్మాన్ని ఆచరించకపోవటం, హింస, దొంగతనం, అబద్ధం వాటి జోలికి తగ్గించడం. దైవంతో లభించిన దైవం అంటే మన యొక్క పురాతన కర్మ. మనకేమి రావాలో, ఎంత ఇప్పించాలో, సుఖదుఖాలు ఏమిటో అన్నీ అది తయారు చేసే ఉంచింది. దాని పత్తే వస్తుంది. మనం కొత్తగా సంపాదిస్తున్నామని పుట్టెడు నువ్వుల్లో పొరలాడినా అంటేకించే అందుతుందిరా అంటారు. రాకల్మానవు హాని వృద్ధులు మహారణ్యంబులోడాగినన్. అనిత్యములైన ఈ పోకా తప్పవు, సుఖదుఖాలనేవి రాకా తప్పవు. కర్మాధీనంగా ఉంది జగత్తంతా. అందుకని ఈ మనస్సు యొక్క నిర్మాల్యాన్ని తీసేసేయాలి. మనస్సు నిర్మాల్యం తీయాలంటే ఏమిటన్నారు? ఇక్కడే ఉంది తమాషా. మనస్సు అంటే దీపం, దీపారాధన. దాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలి? దీపారాధన వెలిగిచ్చాం, ముందేం చేస్తాం? ఫ్యాన్ ఆపేస్తాం, కిటికీలు మూసేస్తాం. గాలిని బంధిస్తే దీపం బాగా వెలుగుతుంది. తెలుసుగా మనకు లోకంలో మనస్సు దీపం. దీనికి ప్రాణాయామాదులతో, పూరక, రేచక, కుంభకాలతో ప్రాణాయామయర్దహే దోషాన్. ఈ ప్రాణాయామం పూరకం చేసి పూరకంలో కుంభకానికి వెళ్ళి కుంభకంలో నిలిపి ఆ ప్రాణవాయువును స్తంభింప చేస్తే, నాసాగ్రముందు దృష్టి కనుక పెడితే, ప్రత్యాహారంతో ఈశ్వర గుణాలని ధ్యానిస్తే అప్పుడు దిక్కుమాలిన విషయాలు ఆలోచించకూడదు. భగవంతుని యొక్క గుణాలను ఆలోచించాలి. ఆలోచిస్తే క్రమక్రమంగా సమాధి స్థితి వస్తుంది. ఆ భగవంతుణ్ణి ఆలోచించుకోవాలి, కల్పించుకోవాలి. నువ్వు ప్రేమించిన ప్రియురాలు నీ ఊహించుకొని ముచ్చటపడవు. నీ కొడుకు ఎలా ఉంటాడో భావించి రంగరించి యోచించల్లా నువ్వు సంతోషపడవు. అట్లాగే భగవంతుడు మనకు అనుభవం లేదు కనుక గాని ఆయన సర్వదా మన యందున్నవాడు. లసత్పంకజ కింజల్ కపీత కౌశేయవాససం శ్రీవత్సవక్షసం భ్రాజత్ కౌస్తుభా ముక్త గంధర్వము ప్రసన్న వదనాంభోజం పద్మపత్రారుణేక్షణం నీలోత్పల దళశ్యాము శంఖచక్ర గదాధరము మత్తద్దిరేఫకలయాపరీతం వనమాలయా పరార్జహారవలయం కిరీటంగదనూపురం కాంచీ గుణోల్లసశ్రోణిం హృదయాంభోజ విష్టరం దర్శనీయతమం సంతము మనోనయన వర్ధనము.